ఉమ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాకమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంస్య అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరమకు జై. జై గురు. నివాళులిదిగో నివాళులిదిగో మా నిర్మలాంబధోరణాల రాధా రుక్మిణి దేవికి నివాళులిదిగో. సాధన సంపత్తి గల్గి సద్గురు సన్నిధి చేరి, సాధన సంపత్తి గల్గి సద్గురు సన్నిధి చేరి సుబ్బరాయ కృపను బడసి దబ్బర కల జగమంటివి. సుబ్బరాయ కృపను బడసి దబ్బర కల జగమంటివి. అశరీర భావమెరిగి అమరత్వము నొందితివి. నివాళులిదిగో నివాళులిదిగో మా నిర్మల రుక్మిణి దేవికి నివాళులిదిగో. నీవెరిగిన నిజ బోధను భూమిని సుజనుల కొరకు, నీవెరిగిన నిజ బోధను భూమిని సుజనుల కొరకు బోధవాసిస్వతి కారణలు వినికనియు అచల బోధ వాస్యస్వతి విచార వినికనియు నివాళులిదిగో నివాళులిదిగో మా నిర్మలాంబధోరణాల రాధా రుక్మిణి దేవికి నివాళులిదిగో. గురుడే పరమాత్ముడని వాయిస్ బ్రేక్ అవుతుందన్న. వాయిస్ బ్రేక్ అవుతుంది పూర్తిగా. బ్రేక్ అవుతుంది కానీ ఈ సందర్భంలో అది ఆ తత్వం కూడా అంత అనుకూలంగా ఉండదు బాబా. చెప్పనేలే కానీ అది కొంచెము స్థలం మారిస్తే వాయిస్ అయిపోతుంది. బాడాలు రాలే ఇంట్లో ఉండి డిలీట్ చేయి, అది డిలీట్ చేసి మళ్ళా కలిసి రికార్డింగ్ లేదు, బాగలేదు, చాలా ఊరికే ఉంది. బాగుండేదే కాదు ఈ సందర్భంలో నివాళులు పాట అంత అనుకూలంగా ఉండదు కదా. చేసినా చేయొచ్చు కానీ దానికి ఏం సంబంధం లేదు. ఏదైనా గురువుకి వాళ్ళు అర్పించేదే కాబట్టి మళ్ళా ప్లేస్ మార్చుకొని ఒకసారి కూర్చుంటామన్నా చూడు ప్రయత్నం నా లేడే సరిగా వచ్చినట్టు. అదే అదే వాళ్ళకి సిగ్నల్ లేక కట్ అయినట్టుంది. అవును అవును.
ఉమ్. మీనాక్షి నాయుడు అన్నయ్య ఏమో ఉన్నాడు. కట్ అయినాడు అన్న. మీనా బావ ఉన్నాడు. మీనా బావ నువ్వన్నా చెప్పు. ఏం కానీ కొనసాగించండి, ఇంక యాదోలే తర్వాత ఎందుకు. టైం అయింది, 5-6 నిమిషాలు అయింది. బోధ అయ్యింది. కానీ ఆ లైన్ లేక వస్తాడేమో, లేకపోతే నువ్వేం చెప్తావేమోనని చెప్తుంది. టైం అయిందిలే, ఎందుకు ఊకే కానీ. కట్ అయిపోయినాడు మొత్తమే. కట్ అయితే అయిపోండిలే, నువ్వు బోధ కాని స్వామి. సరే సరే. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. ఆ, ఆ? రాలేదా? రాలేదంటే కట్ అయిండే. కట్ అయిపోయినావు. హలో, కట్ అయిపోయిండే, మళ్ళా వచ్చినావు. ఇప్పుడు స్పష్టంగా వినపడుతుందేమో. మిగతాది పూర్తి చేయి. మధ్యలోకి వచ్చింది కదా. ఆటికి వచ్చి ఆటి కట్ అయింది, ఆటికి లేదనేది అయిపోతే వెళ్ళాలి కదా. అయ్యి ఎందుకు తెలుసు, రేపు పాడిండేవాడు అయిపోయాడు. సరే, మిగతా వాళ్ళు కట్ చేసుకోండి. పాడన్నా దివాకర్ అన్న. మ్యూట్ అయిపోయినాడే. సిగ్నల్ లేదు నా దానికి. అన్నయ్య క్వార్టర్లో ఉన్నాడు లోపల ఊర్లో. పడదాటికి మాడాలు ఉన్నాయి ఇక్కడ. సరే నా సరే. క్వార్టర్ ఉంది కాబట్టి వస్తాంది, ఊర్లో లేదు, మాడాలు ఉన్నాయి. సరే సరే, మ్యూట్ చేసుకో. జై గురు. గురు పరంపరముకు జై. అదే ఇవాళ పాడాలనుకున్నాడు ఆయన, మన ధర్మవరం సుబ్బరాయుడు స్వామి శిష్యురాలైనటువంటి అరుంధతమ్మ గారి వల్ల అమ్మగారు, వారు జ్ఞానయజ్ఞం వింటూ ఉన్న సమయంలో గ్రూపులోకి అప్పుడు పూజారి వెంకటేశ్వర నిర్వహించినటువంటి జ్ఞానయజ్ఞంలో కొన్నాళ్ళు విన్నారు. విన్న తర్వాత వాళ్ళు గుర్తించి దాన్ని ఫాలో కమ్మని కూడా చెప్పారు. దాంట్లో జాయిన్ అవుతూ ఉండ్రి. అందువల్ల వారికి నివాళులు అర్పించే గీతం తీసుకున్నారు. కానీ మళ్ళా ఓ రోజు క్లియర్గా ఉన్న రోజు పాడుతులేండి. కాబట్టి నిన్నటి వరకు నిర్భయానంద స్వామి బోధామృతంలో సమర్థ గురువు ముముక్షు శిష్యుడు అనేటువంటి అంశంలో జరుగుతున్నటువంటి బోధలో ఒక ఇనుప ముక్క ఏ విధంగానో నువ్వు అదే విధంగా ఇనుప ముక్క ఆ కాంసాల చేతికిచ్చి ఏ రూపాన్ని ఆ ఇచ్చినవాడు అభిలషించాడో ఆ రూపాన్ని తయారు చేయడం ఆయన బాధ్యత. అట్లాగే ఈ గురువు కూడా దేన్ని కోరి ఆ శిష్యుడు వచ్చాడో ఆ శిష్యుని ఆ విధంగా మలచడం అనేది గురువు యొక్క బాధ్యత. అట్లా ఇనుప వస్తువు కాగబెట్టి దాన్ని అనేక వైపులకు తిప్పి ఏం చేయాలో అదంతా రూపొందిస్తే అది తయారవుతుంది ఆ వస్తువు. అట్లా అయినప్పుడు నేను శరీర భావనలోంచి వేరు చేసి ముందు ఆత్మానుభవం కలగజేస్తాడు గురువు. నువ్వు సర్వస్వ శరణాగతి పద్ధతిలో పోయి గురువుని ఆశ్రయిస్తే అప్పుడు గురువు దాన్ని ఎట్లా తయారు చేస్తే నీకు ఆ శరీర భావన పోయి ఆత్మానుభవం కలగాలో అట్లా మొదట బోధన చెప్తాడు. మళ్ళీ ఆత్మానుభవంలోంచి మళ్ళీ నువ్వు వెంబడించాలి. ఆత్మానుభవ స్థితిలో నేను నామరూపాత్మకమైన శరీరాన్ని కాదు, ఇవన్నీ శరీర ధర్మంగా రోజువారీ పనులు చేస్తూ రోజువారీ అందరితో వ్యవహరిస్తూ ఉన్నా, నాలో గుర్తిరిగే చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మ ఉన్నది, అదే నా నిజస్వరూపంగా ఉన్నది అని తెలిసినప్పటికీ అదే సృష్టికి నీ జన్మకు కారణమై ఉన్నది. దాంట్లో నుంచి మళ్ళీ రహితపరిచేది ఎట్లా? మళ్ళీ రహితపరిచి నిన్ను నీ చావు పుట్టుకలకు కారణమైనటువంటి దాన్ని తొలగించి నువ్వే లేనటువంటి అశరీర స్థితిలోకి నిన్ను చేర్చాలి అంటే ఈ ఆత్మానుభవ పద్ధతిలోంచి మళ్ళీ ఆత్మానుభవం అంతా కూడా పిండాండ పద్ధతిలో ఉంది. ఇక బ్రహ్మాండాన్ని గురించి బ్రహ్మాండము పరిస్థితిలో నువ్వు సాంఖ్యం నుంచి తారకము,
తారకం నుండి అమనస్కము, అక్కడి నుంచి మహావాక్యాలు, ఆ మహావాక్యాల స్థితిలో నుంచి కూడా మహావాక్య నిరసన అయిపోయే స్థితిలో నువ్వు చేయాలి. అవన్నీ చేయాలంటే ఎవరు చెప్పాలి? ఇదంతా దీనికి తారకం అనేది ఉంది. సాంఖ్యమేమో పిండాండ విచారణలో అంతా నీ జీవుడంటే ఎవరు, శరీర ధర్మాలు ఏమిటివి, శరీరంలో గుర్తెరిగి చైతన్యంగా ఉన్నది ఏది, జీవభావం వదిలితే నీవు ఏ విధంగా నీవే జీవశివైక్య సంధానానికి అర్హుడైనటువంటి వాడు అవుతావు. కాబట్టి ముందు నీ ఆత్మస్వరూపంగా నిన్ను గుర్తించుకుంటే నువ్వు ఆ తర్వాత ఆ తారకం తనలో ఏ ఏ చక్రాలు ఏ ఏ స్థానంలో వాటి అధిష్టాన దేవతల ప్రేరణతో అవి పనిచేస్తున్నాయి. ఇక మనస్సు తర్వాత మనస్సు అనేది అన్నిటికీ కారణమై ఉన్నది. అది లేకుండా ఉంటే ఏ విధంగా మనస్సు అనేది లేకుండా చేసుకోవాలి అమనస్కము. ఇట్లా తరించడం ఏ విధంగా తనను గురించి తాను తెలుసుకొని తారకంలో తరించి అమనస్కం చెంది ఏమి నిర్ధారణ అయితే అంది ఒక్కో దాంట్లో నుంచి అంటే శరీర ధర్మంగా ఉన్నదేమో సాంఖ్యంలో నిర్ధారణ అయింది. మనస్సు అనేది అమనస్కం అయిపోయే వరకు మనసులో కలిగేటువంటి సంకల్పాలకు కారణమైనది అది వృత్తిరహితంగా అయిపోయి తాను ఏమీ చేయనటువంటి అమనస్క స్థితిలో ఉన్నటువంటి తన నిజ స్వరూపాన్ని గుర్తిరిగి ఉన్నటువంటి స్థితిలోకి మార్చడానికి సరిపోయేటువంటిది అంతా చెప్పేది సాంఖ్యం. కాబట్టి ఎవరైనా సాంఖ్యం చెప్పారుగా అంటే చెప్పేవారు. అందుకే మీకు చెప్పేటప్పుడు సాంఖ్యం చెప్పమన్నది పటంలో చూపించమని చెప్తే ఆయన మురళీకృష్ణ చెప్పమంటే చార్ట్ మీద కర్ర పెట్టి చూపిస్తున్నాడు కదా. అంటే ఆ చార్ట్ మీద కర్ర పెట్టి చూపించేటువంటి మురళీకృష్ణ కోసూరు మురళీకృష్ణారావు వచ్చి మన విజ్ఞాన స్వరూప ఆయనకు ఇది గురువు గారు ఇచ్చినటువంటి నామము. ఆ విజ్ఞాన స్వరూప పేరుతో ఆ పటాలన్నీ మీకు పెట్టాము గ్రూప్లో ఇంతకుముందు. ఎంతమంది చూశారో ఎంతమంది చూడలేదు తెలియదు. ఆయన పటంలో చూపించాడు అన్ని శరీర ధర్మాల పైన నుంచి తల దగ్గర నుంచి కింద వరకు ఉండేటువంటి ఆయా అవయవాల దానికి అధిష్టాన దేవతలు వీటన్నిటిని వివరించి చెప్పారు. అందులో ఎంతమంది చూశారో తెలియదు. 3-4 వీడియోలు 6 వీడియోలు ఉంటే అవి పెట్టాం ఒక 3-4 నెలల కిందట. చూసినాం సార్. పటంలో చూపించి పటంలో పెట్టాడు. అవన్నీ గ్రూపులోకి వీడియోలు పెట్టాం, అందరూ చూడండి అని. అవే పటాలు. అప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏమవుతుంది? మొదట్లో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఉన్నది అనేది అన్నా గుర్తిస్తారు. ఒకటే ఉన్నది, మిగిలినవన్నీ ఏ విధంగా అది మినిమము తానెవరు, ఏమి ఉన్నది, ఏది ఇది ఉన్నట్టుగా భ్రమింపజేస్తున్నది, అది లేదు, అది గుర్తిస్తారు. అమలు పరచకపోని ఏదైనా తన శరీరంలో తాను ఎవరు అనేది గుర్తించగలుగుతారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వెంబడించరు అంటే మరి అట్లా ఉండబట్టే మీకు ఎన్ని గంటలు ఉపన్యాసం చెప్పినా చెప్పమనేది మీలో అహం లేకుండా ఉండబట్టే కదా, స్వార్థం లేకుండా ఉండబట్టేనే కదా. ఇప్పుడు ఇట్లా కాగితం మీద రాసుకున్నాం అనుకో, మళ్ళీ చదువుకుంటే ఎట్లా ఉంటుంది? అనుభవంగా ఉంటుంది. ఇది చెప్పేటప్పుడు కనుక గుర్తు పెట్టుకున్నారనుకో, రాసుకున్నారనుకో, ఏది సాంఖ్య పద్ధతిలో సాంఖ్యం చెప్పినప్పుడు కూడా అదే సాంఖ్యం వినడమే కాక మళ్ళీ వాటిలో చెప్పేటువంటి విషయాలు కనుక రాసుకొని మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటే అవన్నీ గుర్తుకుంటాయి. అవన్నీ గుర్తుకొచ్చి అనుభవంలోకి వస్తాయి. మీరు మీలోకి మళ్ళీ అవి తీసుకుంటే ఆ చెప్పినవన్నీ మళ్ళీ మీలోకి భావన చెందితే అర్థం వస్తాయి. ఇప్పుడు ఇట్లా కాగితం మీద రాసుకుంటే మళ్ళీ చదువుకున్నప్పుడు ఎట్లుంటుందంటే అనుభవంగా ఉంటుంది. ఊరికే పుస్తకంలో చెప్తే ఎట్లా ఉంటుంది? పుస్తకంలో చెప్తే విన్నప్పుడేమో బాగానే ఉంటుంది. మళ్ళీ మీకు గుర్తు రావాలి కదా, గుర్తొచ్చి అనుభవంలోకి రావాలి కదా అది. కాబట్టి సాధన చేసుకోవడం మొదలు పెడితే మిమ్మల్ని నిద్రపోనివ్వరు. ఫోన్ల మీద ఫోన్లు,
కొడతారు అంతే కదా. మీరు ఇట్లా చెప్పారు కదండి, మేము ఇట్లా చేశాము, మరి ఇట్లా వచ్చింది, ఏం చేయమంటారు అని ఫోన్ చేసి అడుగుతారు. తీవ్ర ముముక్షమైన వాడు అలా ఉంటాడు. ఎందుకంటే ఆ అనుభవం అది, దాంట్లో ఏమి సందేహాలు వచ్చాయో అవి తీరిపోయి తాను పూర్తిగా ఆ విషయం అవగాహన అయి అనుభవ స్థితిలోకి వచ్చే వరకు అట్లా వెంబడించాలి. వెంబడించడం అంటే గురువు గారు ఉంటే గురువు గారికి, లేదంటే సహచరులు వాళ్ళకి, ఎవరికైనా సరే మీ సందేహాన్ని తీర్చగల వాళ్ళతో ప్రాథమిక స్థాయిలో అట్లా విచారణ చేయాలనేటువంటి తీవ్ర తపన ఉండాలి. ఉంటేనే ఒక్కొక్క స్టెప్లో నీకున్నటువంటి అంతకుముందు ఉన్న భ్రాంతులు విడిపోయి నీకు అన్ని అనుభవంలోకి వస్తాయి. ఇక ముముక్షు శిష్యుడు, సమర్థ గురువు ముముక్షు శిష్యుడు అనే అంశం అయిపోయింది. ఇంకా 5వ అంశం పాఠం వచ్చింది. ఏంటంటే శాస్త్రానందము, ఆత్మానందం. శాస్త్రానందం ఏమిటి? శాస్త్రం చదవడం వల్ల వచ్చేటువంటి ఆనందం. ఆత్మానందం తనలో తనకు కలిగేటువంటి అనుభూతికి సంబంధించింది ఆత్మానందం. మీలో మార్పు రావడం లేదు కదా. విషయాలు శాస్త్రం వాటిలో బిగుసుకుపోయి ఉన్నారు. శాస్త్రమే పట్టుకొని శాస్త్రం నేర్చుకున్న దాన్ని మాత్రమే చెబుతూ ఉంటే అందులోని విషయం అనుభవపూర్వక జ్ఞానంగా వచ్చిందా లేదా? ఎప్పుడు తెలవాలి? ఎవరికి తెలవాలి? అప్పుడే తెలిసిపోతుంది. గురువుకేమో ఇతను ఎంతవరకు అర్థం చేసుకున్నాడు అనేది ఈయన ప్రవర్తన బట్టి తెలిసిపోతుంది. కానీ ఆ ఏంటి, ఆయన శాస్త్రం నేర్చుకున్నాడు, ఒక శాస్త్రం, ఆ శాస్త్రంలో ప్రవీణుడు అయ్యాడు. ఇంకా ఆ శాస్త్రం దగ్గర ఆగిపోయాడు అనుకో, దాంట్లో ప్రవీణుడై ఏం చేయాలి గురువు? ఇంకా అందులో నుంచి అది ప్రాథమికమైనటువంటి మెట్టే కదా. ఆ ప్రాథమికమైనటువంటి మెటికలు ఉన్నాయి. ఒక మెటికి 2 మెటికలు ఎక్కాడు. ఈ 2 మెటికలు నాకు బాగా ఎక్కడం సులభం అయిపోయింది, ఎక్కాను అన్నాడు. గాడే ఉంటే ఎట్లా? మిగిలిన మెటికలు ఎవరు ఎక్కాలా? కాబట్టి శాస్త్రానందం అనేది శాస్త్రంలో విషయ జ్ఞానం వచ్చింది. విషయ జ్ఞానం అనేది కూడా కేవలం నువ్వు పదే పదే చదవడం వల్ల వచ్చింది. దాని యొక్క అంతరార్థం నీ అనుభవంలోకి రాలేదనుకో, శాస్త్రజ్ఞానం మాత్రమే తెలిసి, అప్పుడు ఏం ఉపయోగం ఉంది? ఆ వచ్చినటువంటి పద్యాలు వచ్చాయి. డ్రామా వేశారు, పల్లెటూరులో డ్రామా వేశారప్ప. డ్రామా వేసినప్పుడు అందరూ కలిసి నేర్చుకున్నారు. నేర్చుకొని ఆ నాటకాన్ని అప్పచెప్పారు అక్కడికి వచ్చి. అందులో భావం తెలియలేదు అనుకో, ఏమవుతుంది? నేను 8వ తరగతిలో ఉండగా సెలవుల్లో ఊరికి వస్తే ఒక నాటకం వేశారు కృష్ణాపురంలో. అంతా మొత్తం జీతగాళ్ళే అంతా కలిసి ఒక మాస్టర్ని పెట్టుకొని వేశారు. చదువు రాదు, పద్యాల నోటికి నేర్చుకోవడం అనేది రోజువారీ 8 నెలల్లో 9 నెలల్లో ఆయన రోజు పెడితే ఈ సంవత్సరం మళ్ళా సంవత్సరంలో వేశారు అది నాటకం. ఓయి నీవెవరు అని విరాటరాజు అడిగితే, అది బయలు నాటకం కాబట్టి దాంట్లో ఇప్పుడుండే పద్ధతిలో కాదు, ఆ బయలు నాటకం పద్ధతిలో ఉండేటివి. ఓయి నీవెవరు అంటే నీవెవరో చెప్పాలి, నేను పలానోన్ని అనేది కదా చెప్పాల్సింది. అది అయిపోయిన తర్వాత నీవు ఎచ్చటి నుండి వచ్చేటివి, మళ్ళీ అది అయిపోయిన తర్వాత నీవేమి చేయవాడవు అని ప్రశ్నలు. కానీ అది ఎవరు గమనించట్లే. వీళ్ళు నాటకం ఆడుతున్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఓయి నీవెవరు అంటే నేను వలలను. ఏమి చేయవాడంటే వలన చేయవాడిని అని చెప్పాలి. ఎక్కడి నుంచి ఇచ్చావంటే ఎక్కడి నుంచి, అడవుల నుంచినో ఏదో ఇట్లా వనవాసి కాబట్టి కొంతకాలం వచ్చాను అనే సమాధానానికి రివర్స్గా ఓయి నీవెవరంటే నేను వంటలు చేయవాడను అనే బదులు నేను వనం నుండి వచ్చాను అన్నాడు. ఓవిరి నీవేమి చేయదు అని అంటేనేమో ఇంకోటి చెప్తున్నాడు దానికి. ఇట్లా నేర్చుకునేది వీళ్ళు వాళ్ళు అప్పచెప్తున్నారు తప్ప వాడేమడుగుతున్నాడు నేనేం చెప్తున్నా అనేది గమనించట్లే. అట్లయితుంది. శాస్త్రం మొత్తం బట్టి నేర్చుకుంటే, అవగాహన నేర్చుకుంటేనేమో అతను ఏమడుగుతున్నాడు నేనేం చెప్తున్నా అనేది తెలుస్తుంది. బట్టి నేర్చుకుంటే ఏమవుతుందంటే అది అట్లే అవుతుంది. వాని భాగం వాడు అప్పచెప్పడం, ఈయన భాగం ఈడు అప్పచెప్పడం. వాడు అడిగిన దానికి నేను చెప్పానా లేదా అనేది లేదు. అది అట్లాంటి నాటకం అవుతుంది. కాబట్టి శాస్త్ర విషయాలు అనేటివి మొత్తం దాంట్లో అర్థంతో సహా తెలుసుకొని మళ్ళీ అనుభవం పొందాలి. కాబట్టి
వాటిలో బిగుసుకుపోయి ఉన్నారు. శాస్త్ర విషయాలు తెలుసుకొని బిగుసుకుపోయి ఉంటే ఏమీ లేదు, శాస్త్రానందాన్ని అనుభవిస్తున్నారు. కనుక ఇంతమంది శిష్యుల్లో అనుభవం పొందిన వారు ఎవరైనా ఉన్నారా? కనుక రాబోయే కార్యక్రమానికి అందరూ సాధన చేసుకుని రమ్మని చెబుతున్నారు. ఎవరైనా సరే ఇప్పుడు ఆత్మానుభవం పొందిన వాళ్ళు ఉన్నారా? ఆత్మానుభవం అంటే ఎవరు ఈ శాస్త్రంలో చెప్పిన దాన్ని అర్థం చేసుకొని తర్వాత తాను అనుభవరీత్యా శరీర ధర్మంగా వ్యవహరించడం ఎటువంటిది, ఆత్మస్థితిలో ఆత్మానుభవంతో నేను ఆత్మస్వరూపురాలిని, ఆత్మస్వరూపుణ్ణి అని తన భావనలో తాను వ్యవహారం ఏం చేస్తున్నప్పటికీ అర్థం చేసుకొని చేయగలగడం అనేది ఏమిటి? ఇది సులభంగా అది ఏదైతే శాస్త్రానుభవంగా చెప్పినటువంటి గురువు చెప్పినటువంటి విషయం తనలోకి తీసుకున్నాడో దాన్ని తాను అనుభవపూర్వకమైనటువంటి స్థితిలో భావన చెందడం, అదే అనుభవం అంటే. అనుభవపూర్వక స్థితిలో భావన చెందితేనేమో ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం వచ్చినట్టు. నోటికి నేర్చుకొని ఊరికే ఉంటేనేమో విషయానికి సంబంధించిన జ్ఞానం వచ్చిందో లేదో తెలియదు. విషయం అయితే చెప్పగలుగుతున్నాడు అనేది ఒకటి తెలుస్తుంది. కాబట్టి ఇట్లా చూసుకో, ఇట్లా నిన్ను నీవు దర్శించుకో. ఆత్మానుభవం పొందాము అంటే అందరిలోనూ నిన్ను దర్శించుకునే స్థితి వచ్చిందా? అద్దంలో ప్రతిబింబం ఎట్లా చూసుకోగలుగుతున్నామో అట్లా చూసుకోగలిగినప్పుడే అద్దంలో ప్రతిబింబం చూసాం, నీ ప్రతిబింబమే నీ రూపమే కనపడింది. అట్లా అనేక మందిని చూసినప్పటికీ వారు వేరు వేరు రూపాలు కలిగినప్పటికీ వారు వేరే రూపంగా కనపడుతున్నారు. కానీ ఆత్మానుభవ రీత్యా నువ్వు చూస్తే వాళ్ళు వేరుగా కనపడకూడదు. రూపాలు వేరు అయినప్పటికీ ఒకే చైతన్యం అందరిలోనూ ఉన్నది. వారి వారి శరీర ధర్మాల రీత్యా వచ్చి ప్రవర్తిస్తూ ఉన్నారు. నీతో వాళ్ళు అట్లా ప్రవర్తించినప్పటికీ నువ్వు ఆత్మానుభవం కలిగిన వానివైతే నువ్వు వాళ్ళ యొక్క మాటలను బట్టి ప్రకోపించే స్థితిలో నుంచి ముందు బయటపడి ఉంటావు. కాబట్టి వాళ్ళ సంస్కారం కొద్దీ వాళ్ళు మాట్లాడారు, నువ్వు మాత్రం కొత్త సంస్కారాలను తగిలించుకోకుండా కొత్త కర్మలను చేయకుండా ప్రవర్తించేటువంటి స్థితిని గురించి మనం చెప్పారు. కాబట్టి అట్లా చూసుకో. అట్లా ప్రతిబింబాన్ని అద్దంలో ఎట్లా చూసుకుంటున్నావో అట్లా ఇతరులు కనపడతానే వాళ్ళను ఆ విధమైన పద్ధతిలో చూసుకో. ఆమె శరీర ధర్మంగా ప్రవర్తిస్తుందిలే, నాకు అర్థమై నేను గురువు దగ్గర పోయి విచారణ చేసిన దాన్ని కదా నేను అని మీరు పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళు అనుకోవాలి. అవతలలో ప్రవర్తించినప్పుడు అట్లా ప్రవర్తించినా నువ్వు కొత్తగా కర్మల్ని కొత్త సంస్కారాలని తెచ్చుకునే విధంగా ఉండకుండా ప్రవర్తించగలగాలి. అట్లా చూడగలిగినప్పుడే నువ్వు అందరినీ సమాన స్థితిలో చూడగలిగినప్పుడే నువ్వు ఆత్మభావనలో ఉండి చూడగలుగుతున్నావు. అంతట్లో అన్నిట్లో స్థావర జంగమాత్మకం అన్నిట్లోనూ నిన్ను దర్శించుకున్నప్పుడే నీకు ఆత్మానుభవం వచ్చినట్టు గుర్తు. స్థావర జంగమాత్మకమైన ప్రాణం ఉండేటువంటి స్థావరం లాంటి చెట్లన్నిటికీ ప్రాణం ఉంది, కొమ్మలు పెరుగుతున్నాయి, కానీ అవేం కదలవు కాబట్టి స్థావరంలోని పెట్టారు. స్థావరంగా ఉన్నాయి కానీ ప్రాణం ఉంది వాటిలో కూడా. జంగమాత్మకమైనవంటే కదిలేటివన్నీ, మిగతా కదిలే ప్రాణులన్నీ అవన్నీ కదులుతూ ఉన్నాయి. ఇదేమో కదలకుండా ఉంది, అయినప్పటికీ దీంట్లోకి ప్రాణ చైతన్యం దీంట్లోనూ ఉంది, దాంట్లోనూ ఉంది కానీ అవి శరీరరీత్యా ప్రవర్తిస్తూ ఉన్నాయి. కోడిలాగా జంతువుల్లాగా శరీరరీత్యా ప్రవర్తిస్తున్నాయి. మానవుడేమో మనసు అనేది ప్రత్యేకమైనది ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ విశ్లేషించగల బుద్ధి, ఇది సరైందా, ఇది సరైంది కాదా, ఇది తప్ప, ఇది ఒప్ప, ఇది నిజమా, ఇది అబద్ధమా, వీటన్నిటి విశ్లేషించుకోగల శక్తి మానవునికి ఉంది. కాబట్టి మానవుడు తన బుద్ధి విశేషణ చేత తనను గురించి తెలుసుకోగలడు, తనకు అతీతంగా ఉన్నదాని గురించి కూడా తెలుసుకోగల సామర్థ్యం మానవునికి ఉంది. కాబట్టి ఈ స్థావర జంగమాత్రం అన్నిట్లో కూడా తనను తాను దర్శించుకోగలిగే స్థితే తాను ఆత్మానుభవ స్థితి పొందినట్టు. అన్నిట్లోనూ అన్ని నామరూపాత్మకంగా వేరువేరుగా కనపడినప్పటికీ అన్నిట్లోనూ ఒకే రకమైనటువంటి చైతన్యం ఉన్నది. అంతటా నిండి ఉన్న చైతన్యం వాటిని నడిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అవి జంతు స్థాయిలో అవి శరీర ధర్మాన్ని బట్టి అవి ప్రవర్తిస్తున్నాయి. మనం మనిషి స్థాయిలో మనసు, బుద్ధి ఈ రెండింటినీ గుర్తెరిగి ఈ రెండిటి యొక్క విశ్లేషణ ప్రవర్తించాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి మనం వాటి స్థాయిలో ప్రవర్తించే స్థితి కాదు కదా, మనకు బుద్ధి విశేషణ అనేది వేరుగా ఉంది.
వాటికి కూడా తెలివి ఉన్నప్పటికీ వాటి తెలివి ఏంటంటే వాటి తెలివి ఆకలి అయింది కాబట్టి పోతుంది, పోతే ఆడ మేత కనపడింది తినింది. అది పంట పెట్టుకున్న రైతుదే లేకపోతే బాహ్యంగా ఉన్నటువంటిదే నువ్వు కని చేసుకొని చూసుకోవాలి. ఎందుకంటే దానికి అంతటి విశ్లేషణ లేదు. ఇది దీని మీద ఆధారపడి వాళ్ళు పంట పెట్టుకున్నారు, నేను తింటే వాళ్ళకి నష్టమవుతుంది, ఇవన్నీ ఇన్ని లేవు కదా దానికి. కనుక ఆకలి అయింది పోయి తింటుంది కాబట్టి వాటి వరకు అట్లాంటి తెలివి ఉంది దానికి అంతే. మళ్ళీ అది విశ్లేషించుకొని అంటే ఇది తినాలా ఇది తినకూడదే, బయట గుట్టల్లో ఎక్కడ పడితే అక్కడ గడ్డి మలిచింది అది తినాలి ఇది తినకూడదు అనేది ఏం భేదం లేదు కదా దానికి. తోటలో ఒకవేళ ఏమీ లేకపోతే ఏమీ అడ్డం లేకపోతే మనం తినుకుంటూ పోతుంది అంతే నేల మీద నుంచి. అట్లాంటి అట్లాంటి స్థితిలో అవి ఉన్నాయి. చైతన్యం ఉన్నప్పటికీ వాటి చైతన్యం పరిమితంగా ఉంది. దానికి కారణమైన వస్తువును కానీ దానికి అతీతంగా ఉన్న వస్తువును కానీ విచారణ చేసే సామర్థ్యం దానికి లేదు. మనిషికి జీవునికి ఉంది కాబట్టి విశ్లేషణ చేయగలుగుతున్నాడు, ప్రతిదాన్ని విచారణ చేయగలుగుతున్నాడు. కాబట్టి అట్లా విచారణ చేస్తే తనలో ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యం అనేది సర్వవ్యాప్తమైనటువంటి ఉంది. ఇది ఈడ ఖండాఖండములుగా తీసుకుంటే జీవుల్లో తనలో అన్నిట్లోనూ ఉంది, ఆత్మగా ఉన్నది. అఖండంగా తీసుకున్నప్పుడు పరమాత్మ స్థితిలో ఉంది, ఈ జగత్తునంతటి నడిపిస్తున్న స్థితిలో ఉన్నది. ఈ రెండు చైతన్యాలు ఒక్కటేననేటువంటిది తాను అనుభూతిలోకి చెందితే అప్పుడు ఈ నామరూపాత్మకంగా వ్యవహరిస్తున్న శరీరం అంతా ఈ మెలకువలోకి వచ్చి వ్యవహరిస్తున్నావు ప్రపంచంలో పోయి ఈ పేరుతో పిలుస్తున్నారు, ఈ పేరుతో పోయి వ్యవహరిస్తూ ఉన్నావు. అప్పుడు ఒకసారి చూసుకుంటే నేను గాఢ నిద్రలో ఏమైనా లేవు, నిద్రపోయినావు, చైతన్యం లేదు, ఏం లేదు, లోపల ప్రాణం ఒకటి నడుస్తోంది. అట్లాగే మూర్ఛ స్థితిలో సమాధి స్థితిలో ఏ చైతన్యము లేనటువంటి స్థితిలో ఉన్నాం. ఇప్పుడు చైతన్య స్థితిలోకి వచ్చి మెలకువలోకి వచ్చిన తర్వాత వ్యవహారం చేస్తున్నప్పుడు ఒకసారి ఏ చైతన్యం అయితే పనిచేస్తున్నదో ఇప్పుడు అది మళ్ళీ లేకుండా పోతుంది. ఈ చైతన్యం పనిచేసినప్పుడు ఏది పనిచేస్తున్నదో అధిష్టానంగా ఉన్నదో ఆ స్వరూపంలో నీవు భావించుకుంటే శరీరంగా భావించకుండా అప్పుడు నువ్వు మెల్లిగా శరీర భావనలోంచి ఆత్మభావనలోకి సర్వత్రా ఉన్న ఒక్కటే అనే భావనలోకి వచ్చినట్టు గుర్తు తెలుగుతావు. కాబట్టి స్థావర జంగమాత్మకం అన్నిట్లోనూ కూడా నేను దర్శించుకోవాలి అని చెప్తున్నది. అందుకే అన్నిట్లోనూ కేవలం మనుషులు కాదు, అన్నిటి సర్వంలోనూ ఉన్నది ఒక్కటే చైతన్యం, అంతటా ఉన్నది అని నీకు ఆత్మానుభవం వచ్చినట్టు గుర్తప్పుడు అన్నిట్లోనూ ఒకే రకమైనటువంటి భావన చూపెడితే నువ్వు ఆత్మానుభవం వచ్చినట్టు. ఇక శిష్యుడు అడుగుతున్నాడు, ఇక్కడ ఏదై ఉన్నామో విషయంగా తెలిసింది, కానీ సత్వగుణంతో శాంత స్థితిలో జీవించడం మాత్రం వచ్చింది. మరి మీరు ఆ విధంగా చెప్పినందువల్ల మాకేమైందంటే మేము ఏదై ఉన్నాము మా స్థితి ఏమిటి, మేము ఈ శరీరంగా కనపడుతున్న ఆకారమా లేకపోతే దీంట్లో ఉండి నడిపిస్తున్న చైతన్యమా అనేది తెలిసింది విషయంగా. కానీ దానివల్ల ఏం అబ్బింది మాకంటే సత్వగుణంలో శాంత స్థితిలో ఏ రకమైనటువంటి ఆందోళనలు దుఃఖాలు బాధలు లేనటువంటి శాంత స్థితిలో జీవించడం మాత్రమే వచ్చింది. ఇంక మరి దాన్ని అధిగమించే బాధ్యత అట్లా ఒక్కొక్క స్థితిలో నుంచి నువ్వు అధిగమించుకుంటూ ఆ స్థితిని నిర్ధారించుకుంటూ పోతే కదా అప్పుడు గురువు మిగతా చెప్పుతాడు మీకు. మిగతా దాంట్లో కూడా ఏ దాంట్లోకి పోయినప్పటికీ ఆయా దాంట్లో అక్కడి స్థితిని అనుసరించి మళ్ళీ అక్కడి జ్ఞానం పొంది అది అనుభవంగా రావాలి. అనుభవంగా వస్తేనే ఆ స్థితిలో కూడా నువ్వు గుర్తెరిగావు ఆ స్థితిని అని అర్థం. ఇక్కడేమో ఆత్మగా గుర్తెరిగిన తర్వాత ఈ అనేకత్వం అనే భేదం పోయిన తర్వాత అప్పుడు ఏ రకమైనటువంటి భేదభావము లేదు, ఈర్ష్యాద్వేషాలు ఇవన్నీ లేవు. కేవలం చైతన్యంగా ఉన్నటువంటిదే ఆత్మగా ఉన్నది, అది అంతటా ఉన్నది. అంతటా ఉన్నప్పటికీ ఆయా శరీరాల సంస్కార భావనతో అట్లా జరుగుతోంది. దాన్ని నేను విడనాడి నేను ఆత్మలో స్థిరపడితే ఒకవేళ అవతలలో స్థిరపడకపోయినా నేను స్థిరపడినానా లేదా అని తనకు తాను వ్యవహరించుకొని చూస్తే ఏమొచ్చిందని చెప్పాడు శిష్యుడు అంటే సత్వగుణంతో శాంత స్థితిలో జీవించడం మాత్రమే వచ్చింది అని చెప్పాడు. మరి గురువు ఏం చెప్తున్నాడంటే విషయాసక్తి రజోగుణ తమోగుణ సంబంధమైనవి పోగొట్టుకోవడం అదే ప్రధానం. ఇప్పుడు ఏం పోయినాయి అంటే ఆసక్తి పోయింది. ఇంతకుముందు విషయాలు శరీరంతో కూడినటువంటి దానితో తాయాత్వం చెందినప్పుడు దానికి ఏ విషయాలు అనుభవాలుగా ఉన్నాయో
సుఖానికి సంబంధించి, తినడానికి సంబంధించి, అనుభవాలకు సంబంధించి వచ్చినటువంటి వాటి పట్ల అప్పుడు ఆసక్తిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ ఆసక్తి పోయింది, విషయాసక్తి పోయింది. తాను సర్వత్రా ఉన్నటువంటి సర్వజీవుల్లో ఉన్నటువంటి చైతన్యమే తాను అనే స్థితిలో కనుక తాను నిలబడగలిగితే ఇప్పుడు ఆ విషయాసక్తి పోయింది. రజోగుణ తమోగుణ సంబంధమైనవి అహంకారం చేత తానే కర్తగా ఉన్నటువంటి భావన ఒకటి, తమోగుణం అనేటువంటి అజ్ఞానానికి సంబంధించిన ఏవైతే అంతకుముందు అజ్ఞానంగా తాను శరీర భావనతో పొందాడో ఈ లక్షణాలు పోయినాయి. రజోగుణ తమోగుణంతో కూడుకున్నటువంటి అజ్ఞాన అహంకారాలు రెండు పోయినాయి. ఆ సంబంధించిన పోగొట్టుకోవడమే ప్రధానం. ఆ పైన ఉన్నటువంటి ఆత్మస్వరూపం తెలియబడడం సత్వగుణ ప్రధానంగా నువ్వు శాంత స్థితిలో ప్రశాంతంగా జీవించడము అంటే ఇవి పోగొట్టుకోవడము అని అర్థం. అదే ప్రధానం. ముందు అది పోగొట్టుకుంటే తప్ప మిగతా స్టెప్పులు నువ్వు ఎక్కలేవు. అది పోవడమే కష్టం. అది పోవాలంటే అంత సులభమైనటువంటిది కాదు. ఇంతకాలము ప్రతి పనిని, ప్రతి విషయాన్ని, ప్రతి దాన్ని నీకు ముడిపెట్టుకున్నావు. నేను అనేదానికి తీసుకోలేదు. ఏ విషయమన్నా రాని అది నేనే చేశాను, వాళ్ళు చెప్పినందువల్ల నేను కనుక్కొని నేను చేశాను, వాళ్ళ చేత కాలేదు. లేకపోతే నేనైతే ఈ విధమైనటువంటి చేయగలుగుతున్నా, నేను ఈ విధంగా బలవంతుణ్ణి, నేను కాబట్టి చేయగలిగిన ఈ భావనలన్నీ నేనుతో వచ్చినాయి. నేను లేక అనుసంధానం చేసుకోవడం వల్ల పుట్టి పెరుగుతున్నంత కాలం ఈ నేను అనేది అంటిపెట్టుకునే ఉంది. కాబట్టి ఆ నేననేటువంటి భావన లేక చెందుతుంది. చేయడానికి కారణమైంది నీ చైతన్యమే అయినప్పటికీ చైతన్యం ప్రేరణ వల్ల లోపల ఉండే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటివి మేల్కొని శరీర పనిముట్ల చేత చేపించినాయి అనే భావన లేకుండా ఏం చేసుకుంటున్నావంటే ఇది నేనే చేశానని నేనని పలుకుతున్నదే చైతన్యమే ఇది చేసినట్టుగా దానికి అంటగడుతూ ఉన్నావు. అది సాక్షిగా ఉండి అది కేవల ప్రేరణ మాత్రమే ఇచ్చింది. చేసిందంతా ఇదే, అంతరంగంగా ఉన్నది చేసింది, శరీరం అనే పనిముట్టును వాడుకుంది. ఈ విచారణలో ఈ విధంగా తెలిసిన తర్వాత సత్వ సంబంధమైనటువంటి ఆ తమోగుణ సంబంధమైన, రజోగుణ సంబంధమైనటువంటి ఆ విషయాసక్తి మరియు అహంకారం, అజ్ఞానం గనక పోగొట్టుకోగలిగితే ఆ పోగొట్టుకోవడం అనేది అప్పటి వరకు ప్రధానమైన విషయం. అది పోవడం కష్టము. పోవడమే ఒక కష్టం. పోవడం అంటే అందుకే ఒక్క నిమిషంలో, ఒక్క క్షణంలో పోయేది కాదు. విచారణ సంబంధమైనటువంటి జ్ఞానం తెలుసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ నువ్వు అనుభవపూర్వకమైనటువంటి దాంట్లోకి నీలేకి నువ్వు ప్రవేశపెట్టుకోగలిగితే అప్పుడు సులభంగా రాను రాను మారుతుంది. అంతేగాని ఒక్క క్షణంలో జరిగేది కాదు. సత్వ సంబంధమైన దైవీ భావనలోనికి రావడమేమో జ్ఞానానికి, అవగాహన చేసుకోవడానికి నీకు తెలివితేటలు వచ్చినాయి. ఈ సత్వ సంబంధమైనటువంటి దైవీ భావం అప్ప ఇది. ఈ అజ్ఞానము, అహంకారం అనేటివి వదిలిపెడితే నేననేటువంటి నిజనేనును గుర్తించగలిగినటువంటి నీ చైతన్య స్థితిని గుర్తించగలిగితే అప్పుడు సర్వత్రా ఉన్నటువంటివన్నీ శరీర రూపకమైన భేదాలే తప్ప సర్వత్రా ఉన్నది ఒక్కటేననే తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం వచ్చిందంటే, అవగాహన చేసుకున్నామంటే ఆ చేసుకోవడానికి నీకు తెలివితేటలు వచ్చినాయి. ఈ విచారణ ద్వారా వచ్చినాయి. ఇక దైవీ స్థితిలో కూడా సహజమై ఉండాలి. మళ్ళీ దైవీ స్థితిలో వచ్చినాయి. నేను సత్వగుణ సంపన్నంగా ఉన్నటువంటి దానివల్ల ఏం అలవాటు ఏర్పడింది అంటే శరీర భావన తగ్గింది. ఈర్ష్య, ద్వేషాలు, అసూయ, కోపం, అహంకారం ఇట్లాంటివి రజోగుణ సంబంధమైనవి తగ్గినాయి. మళ్ళీ అజ్ఞానం, భ్రాంతి చెందడం, అలాంటివన్నీ ఏదో నిజమనుకోవడం, అబద్ధము నిజము గుర్తెరగకుండా ఉన్నటువంటి నిత్యానిత్య వస్తు వివేకం లేకపోవడం, ఇట్లాంటి అజ్ఞానముతో కూడినటువంటి తమోగుణ, రజోగుణం అన్నీ పోయినాయి. నీకు పోయినందువల్ల ఏమైనా దైవీ స్థితిలో ఉన్నటువంటి స్థితి నీకు వచ్చింది. సర్వవ్యాప్త చైతన్యం ఒక్కటే అనేటువంటి స్థితిలో ఆత్మభావనలో స్థిరపడినామనుకో, శరీర భావనలో కాకుండా మిగతాటివన్నీ కనపడుతున్నప్పటికీ, శరీర భావనలో కనపడినప్పటికీ అవన్నీ ఒక్కటేననే గుర్తెరిగినావు. గుర్తెరిగి దైవీ స్థితిలోకి కూడా వచ్చినావు. కానీ ఆ దైవీ స్థితిలో సహజమై ఉండాలి. కొద్దిసేపు విచారణ సమయంలో ఆలోచించినప్పుడు, భావించినప్పుడు, ఈ భావనలో ఉన్నప్పుడే కాదు, మిగతా వ్యవహార జీవితంలో మళ్ళీ నువ్వు నిద్రపోయే వరకు వ్యవహారం చేస్తూ ఉంటావు. కాబట్టి ఆ స్థితిలో అంతా కూడా, అన్ని స్థితుల్లో కూడా దైవీ భావనతోనే ఉండాలి.
సహజంగా ఉండాలి. సహజమైనటువంటి దైవీ భావన నీలోకి రావాలి, ఏర్పడాలి అన్ని స్థితుల్లోనూ, అన్ని వ్యవహారాల్లో. కాబట్టి అది సహజమైన స్థితిలోకి రావాలి. సహజమైపోతే నేను ఫలానా వ్యక్తిని అనే భావన లేకుండా ఎట్లా చేస్తున్నావో, దైవీ స్థితిలో వచ్చినప్పుడు నేను ఫలానా వ్యక్తిని, ఫలానా నీ పేరుతో సంబంధించింది, లేకపోతే నీ వ్యవహారంతో, కులంతో, లేకపోతే ఆస్తితో, లేకపోతే బలంతో, ఈ రకమైనవన్నీ ఏమన్నారు? 8 రకాలైనటువంటి అష్టమదాలతో ప్రవర్తించినట్టు అన్నారు. కాబట్టి దానితో ముడిపెట్టుకోకుండా బలంతో కానీ, ధనంతో కానీ, కులంతో కానీ, ఇతరత్ర అన్నీ కూడా శరీరానికి ఆపాదించబడినవి. నేననేటువంటి ప్రధానమైనటువంటి నేను ఫలానా వ్యక్తిని అనేది విడిచిపెట్టి, నేనంటే సర్వవ్యాప్త చైతన్యము అని నేననే ఫలానా వ్యక్తిని అనే భావన లేకుండా ఎట్లా చేస్తున్నావో, నేను ఫలానా వ్యక్తిని కాకుండా నేను ఆత్మభావనలో ఉన్న చైతన్య స్థితిలో ఉన్న చైతన్యాన్ని, నేను సర్వవ్యాప్తమైనటువంటి నాయా పనులన్నీ ఏం చేస్తున్నా, మరి నేను పనులన్నీ చేస్తున్నానే ఈ భావనతో ఉంటే నేను అసలైనటువంటి ఆత్మస్వరూప జ్ఞానంలో ఉన్నటువంటి వాడిని కదా, నేను ఆ చైతన్యాన్ని కదా. మరి ఇంట్లో పనులన్నీ చేస్తున్నానే, ఇంట్లో బోకులు కడుగుతున్నానే, బయటికి పోయి పనులు చేస్తున్నానే, భుక్తికి సంబంధించిన వ్యవహారాలు చేస్తున్నానే, ఇవన్నీ చేస్తున్నావు. ఎట్లా చేస్తున్నావు అంటే శరీరగతమైనటువంటి పనులు ఏం చేయాలో చేస్తున్నావు. కానీ నీ భావనలో దైవీ స్థితిలో ఉన్నటువంటి సర్వసమానత్వం, ఏకత్వమైనటువంటి భావన ఉంది. దైవీ స్థితిలో కూడా దైవీ భావన అభావం అయిపోవాలన్నమాట. మళ్ళీ ఆ దైవీ భావనగా సత్వస్థితిలో ఉన్నటువంటి చైతన్యాన్ని నేను అనేది కూడా అభావం అయిపోవాలి. అభావం అయిపోయి దైవీ స్థితిలో ఉన్నప్పుడు కూడా గురువు నిన్ను దైవీ స్థితిలో నుంచి బయటకు తీయాలి. మళ్ళీ ఆ సత్వస్థితిలో నేను చైతన్యాన్ని, నేనే గుర్తెరుగుతున్నటువంటి చైతన్యాన్ని, ఆ చైతన్యానికి కారణమైంది ఆత్మగా ఉన్నది, ఆత్మస్వరూపంగా ఉన్నా నేను అని నీ భావన ఒకవేళ కలిగినప్పటికీ దాంట్లో నుంచి కూడా బయటపడేయాలి. దాంట్లో నుంచి బయటపడేసి అభావ స్థితికి, ఆత్మాతీత స్థితికి చేరడానికి మళ్ళీ నెక్స్ట్ ఏముందో అక్కడిలోంచి బయటపడేది కూడా చేయాలి. ఆ గురువు చేస్తాడు. అది గురువు నువ్వు సర్వసమర్పణ భావంతో నువ్వు వాడుంటే ఈ దైవీ స్థితిలో నుంచి కూడా గురువు నేను బయటికి తీసి, నువ్వే దైవం, వేరే దైవం లేదు, నీకంటే మించినటువంటిది లేదు. నీకంటేనంటే నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి మించినటువంటి, నీకంటేనంటే నీకు మళ్ళా పేరు కాపాదించుకొని మళ్ళా వెంకటేశ్వర నారాయణ నాకంటే మించినోడు లేడు, ఇది కాదు. నీకంటే మించినది ఏదీ లేదు. అంటే నీలో ఉన్నటువంటి ఏ దైవీ స్థితి సహజమైపోయిందో ఆత్మభావనతో గుర్తెరుగుతున్నటువంటి చైతన్యంగా అదే అన్నిటినీ భావిస్తోంది, అదే అన్నిటినీ చేస్తోంది. అన్నిటికీ కారణమైనటువంటి వస్తువు కూడా చైతన్యపరంగా సమిష్టిగా ఉంది. అఖండంగా ఉంటేనేమో నువ్వే దైవం అయ్యావు. వ్యష్టి స్థితిలోకి దిగొస్తేనేమో మళ్ళీ జీవభావాన్ని కలగజేసుకున్నావంటే నువ్వే జీవుడయ్యావు. కాబట్టి ఇక్కడ జీవునికి ఉన్నటువంటి ఈ కించిజ్ఞత్వ లక్షణాలన్నీ పోగొట్టుకుంటే నువ్వే దేవుడు, నువ్వే దైవీ స్థితిలో సహజమైపోయినటువంటి, నీకంటే వేరు దైవం లేదు. నీకు అక్కడ పంచకోశ వివరణ చెప్పి ఈ పంచకోశాలుగా ఉన్నటువంటి దాంట్లోకి ఈ పంచకోశాలు నేను కాదు, ఈ శరీర ధర్మంగా ప్రవర్తన చేస్తూ ఉన్నటువంటివి, ఇక్కడి నుంచి పంచకోశ విలక్షణమైనటువంటిది నేను అని ఆ విలక్షణం చేసి నీకు ఆ వివరణ చెప్పి విలక్షణమైన భావాన్ని నీకు కలగజేసి బయటపడేస్తారు. ఆ దైవీ స్థితిలో నుంచి ఇంకా దైవం ఒక్కటిగా ఉన్నది అనే స్థితికి చేరడమే కదా. ఆత్మస్వరూపంలో నుంచి మళ్ళీ ఏది తెలుసుకోవాలి? సర్వవ్యాప్త పరమాత్మగా ఉన్న దాని స్థితిని తెలుసుకొని అక్కడి నుంచి అదే కారణ వస్తువుగా జగత్తుకున్నది కాబట్టి అదే బీజ వస్తువుగా ఉండి అదే ఉత్పత్తికి నీ కర్మలకు కర్మ ఫలితాన్ని అనుభవింపు చేయడానికి మళ్ళా సంకల్పాల రూపంలో కలుగుతూ నీకు జన్మను కలగజేస్తున్నది కదా అనే భావనతో నువ్వు ఆలోచించి ఆ స్థితిలో నుంచి నేను గురువు బయట పడేశాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేమైనావు అంటే ఆత్మస్వరూపురాలవు, చైతన్య స్వరూపురాలవు అయినావు. ఇది వినడం, ఇది అనుభవం లేక తీసుకోవడం వల్ల, కేవలం వినడం వల్ల కాదు, విని మళ్ళీ తాము భావనలో ఈ స్థితిని తీసుకోవడం వల్ల ఆత్మస్వరూపురాలవు, చైతన్య స్వరూపురాలు అయినావు. అప్పుడు నిద్ర లేవంగానే నేనేది అనుకుంటున్నావు? నిద్రపోయేటప్పుడు అది అంతవరకు దైవీ భావనలో
ఉండాలి. నిద్రపోయే వరకు ఈ భావన చెందినటువంటి వాడు నిద్రపోయేటప్పుడు కూడా నేననేటువంటి నా స్వరూపాన్ని గుర్తెరిగి గురువు గారు ఏం వాక్యం చెప్పారో ఆ వాక్యంలో యొక్క అంతరార్థంలో లీనమై అట్లాగే నిద్రలేకపోయావు. సరే, మళ్ళా గుర్తు పొద్దున్నే లేస్తానే మళ్ళీ ఆ గుర్తు రావాలి. నేను ఆత్మస్వరూపురాలుగా ఉన్నాను. గురువాక్యం చేత గురువాక్యం గుర్తుపెట్టుకొని నేనే స్థితిలో ఉన్నాను లేవగానే ఆ స్థితి లేవగానే మళ్ళీ యథాప్రకారంగా గుర్తొచ్చేటువంటి నేరుగా వెళ్ళడం, నోరో మకమో కడుక్కోవడం, నీ దైనందిన జీవితంలో పనులు ప్రారంభించడం, ఇవన్నీ యాంత్రికంగా జరిగిపోవాలి తప్ప నీ భావనలేకి మళ్ళీ వచ్చి కూర్చోరాదు. అవి నీ భావనలో ఒకటే గుర్తుంది నీకు, దైవీ దైవం అనేటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి సహజ దైవీ స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపురాలను నేను అని నీ గురువాక్యం చేత గుర్తెరిగినావు కదా, గుర్తెరిగి ఆ స్థితిలో ఉన్నావు కదా. అవన్నీ చేస్తున్నప్పటికీ లోపల భావించేటువంటి కర్తృత్వాన్ని రానియకుండా వ్యవహార జీవితంలో నీ పనులు మొదలుపెట్టుకో. మళ్ళీ నిన్నటి వరకు అయిండేటివి కానివి రేపు పొద్దున ఏం చేయాలనివి ఇవే తలుచుకుంటూ నిద్రపోయినావు అనుకో, పొద్దున్నే లేస్తానే మళ్ళీ నామరూపాత్మకమైన నేనుగా లేస్తావు. నేను దైవీ స్థితిలో ఉన్నటువంటి చైతన్యంగా నిద్రించి మళ్ళీ పొద్దున్నే లేచినప్పుడు ఈ పనులు దీనికి సంబంధించిన నామరూపాత్మకమైనటువంటివి ఉన్నప్పటికీ ఆయా పనులు నువ్వు చేసుకుంటూ ఉన్నప్పటికీ భావనలేకి రానికుండా చేయాలి. భావనలో నువ్వు దైవీ స్థితిలో ఉన్నటువంటి ఏం చేయాలి, దైవీ స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపురాలుగా స్థిరపడినటువంటి భావనని నిలబెట్టుకుంటూ రావాలి. అట్లా రోజువారీ ప్రాక్టీస్లో కనుక ఆ విధంగా నిలబెట్టుకుంటూ వస్తే సహజ స్థితి వస్తుంది నీలో. మళ్ళీ నీకు గుర్తు చేయాల్సిన పని లేదు గురువు. నువ్వు శరీరాన్ని కాదమ్మా, నువ్వు శరీరంతో చేస్తున్నవన్నీ నీ యొక్క సంస్కారాలను బట్టి, శరీర సంస్కారాలు ధర్మాలను బట్టి చేస్తున్నావు. వీటికి అతీతంగా నీలో ఉంది ఆత్మభావనగా ఉన్నది, దైవీ భావనగా ఉన్నది ఉంది అని చెప్పుకునే వరకు, అది సహజ స్థితి అయ్యే వరకు ఇదే విధంగా నువ్వు అనుకుంటూ వస్తే స్థిరమైపోతుంది, సహజమైపోతుంది. కాబట్టి ఇంతవరకు దైవీ భావనలో ఉన్నావు, ఇప్పుడు కూడా అదే వస్తుంది కదా. నిద్రపోయేటప్పుడు అదే విధమైన ఆలోచన, నిద్రపోయేటప్పుడు తీవ్రమైనటువంటి ఆందోళనలో నీ పనుల గురించి, నీ వ్యవహారం ఏంటేంటో గురించి, లేదంటే ఆ రోజు జరిగినటువంటి సంఘర్షణ బయటి ప్రపంచంలో నీకు జరిగింటుంది అనేకమైనటువంటివి, వాటన్నింటినీ చింతిస్తూ నిద్రపోయినావు అనుకో, అవన్నీ చింతలకు సంబంధించినవన్నీ జరిగినాయి, మళ్ళా పొద్దున్నే అవే గుర్తొచ్చాయి. కాబట్టి నువ్వు ఏం చేయాలి, అవన్నీ వ్యవహారరీత్యా శరీరం అనే దానికి తగిలినాయి. ఆ పేరుతో కూడినటువంటి ఆ పేరుకు జరిగినాయి. ఆ పేరుతో వ్యవహరిస్తున్నటువంటి శరీరం ఊర్లో వ్యవహరిస్తోంది, కొన్ని పనుల నిమిత్తమై వ్యవహరిస్తున్నప్పుడు ఏవేవో వివాద విభేదాలు వచ్చినాయి. అవన్నీ ఆయా సందర్భాల్లో ఆ వాటికి వచ్చినాయి విభేదాలు. నీలో లోపల గుర్తెరుగుతున్న దానికన్నీ ఆ విధి లేదు కదా. చైతన్య స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఆ విధమైనటువంటి అవన్నీ జరిగినప్పటికీ దానులను గుర్తెరగకుండా నేను ఆత్మస్వరూపురాలు అనేది భావనలో మాత్రం ఉండి ఆయా శరీర ధర్మానికి సంబంధించిన వ్యవహారం వచ్చినప్పుడు ఆ విధంగా ప్రవర్తించింది. ఆ ప్రవర్తించింది నేను కాదు, ఈ శరీరం అనేటువంటిది దీని యొక్క సంస్కారాలని చేత ప్రవర్తించింది. కాబట్టి కొత్త సంస్కారాలను అంటగట్టుకునే స్థితిలోకి నేను పోకుండా అవతల నాతో ఈ ఘర్షణకు కారణమైన వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించున్నప్పటికీ నేను చైతన్య స్వరూపురాలుగా ఉన్నాను అనేది గుర్తెరిగి గనక వెంటనే నీకు అది గుర్తు రావాలి. మరుసటి రోజు లేచినప్పుడు కూడా చైతన్య స్వరూపురాలు నేను, చైతన్య అనుభవం కోసం తెచ్చుకున్నదే ఈ శరీరము, ఇదొక పనిముట్టు అని భావన చేసుకోవాలి. అట్లా దైవీ భావన స్థానంలో ఆ దైవీ భావన అంటే దైవం వేరుగా లేదు, నేను ఆత్మభావన ఏదైతే ఉన్నదో అదే దైవీ భావన. సహజమైనటువంటి దైవీ స్థితిలో నేను ఉండాలి అని అంటే అప్పుడు నేను శరీరగతమైన స్థితిలో ఉండకుండా దైవీ స్థితిలో నేను ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. చైతన్యానుభవం కావాలి అంటే ఈ శరీర ధర్మమైనటువంటి సంస్కారాలు, సమాజము, బంధుమిత్రులు, విరోధులు, స్నేహితులు, విరోధులు అందరూ ఉంటారు కదా. బంధుమిత్రులేమో బంధువులు అంటే శరీర ధర్మంగా బంధువులైనారు, భార్య, పిల్లలు, తండ్రి, తల్లి, వాళ్ళని ఇచ్చిన బిడ్డల్ని ఇచ్చిన వాళ్ళు, అవతల వియ్యంకులు, ఇట్లాంటివన్నీ ఏమిటికి వచ్చినాయంటే అన్నిటికీ శరీర ధర్మమైన వాటికే వచ్చినాయి. అవన్నీ శరీర ధర్మంగా ఏర్పడినటువంటి బంధాలే కదా.
కాబట్టి శత్రువులు, విరోధులు, మిత్రులు అనేది కూడా నీ నామరూపాత్మకమైనటువంటి నీ పేరుకు సంబంధించి వచ్చినవే అవన్నీ. మిత్రులు, స్నేహితులు, బంధువులు అన్నీ కూడా. విరోధులు కూడా అట్లే. విరోధులు వాళ్ళకేదో వ్యతిరేక భావన కనపడింది, ఇంకా అది బలపడి 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 శత్రువులుగా భావన కలిగించింది. వాటికి కారణమైనటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేటువంటి భావనలతో చూసినందువల్ల. అట్లా కాకుండా అవతలవాడు కూడా ఆయా సందర్భాల్లో ఎప్పుడో ఒకసారి కోపం వచ్చినప్పటికీ మిగతా సందర్భాల్లో నిదానంగా ఆలోచించి చూస్తే అవతలవాడి సంస్కారం కూడా మారచ్చు. యువతలోడు ప్రవర్తిస్తున్నటువంటి తీరును బట్టి ఒకసారి విరోధంగా కనపడినప్పటికీ. కాబట్టి నీ సంస్కారయుతంగా ఎవరున్నారో వాళ్ళ ద్వారానే నీకు ఆత్మానుభవం రావాలి. నువ్వు శరీర సంస్కారయుతంగా నువ్వు కనుక మారినటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రవర్తన చేస్తే వారి సంస్కారయుతంగా వాళ్ళ ద్వారానే నీకు ఆత్మానుభవం కలుగుతుంది. వాళ్ళు కూడా నీ శరీరధర్మమైన సంస్కారాలతోనే వచ్చి వ్యవహరిస్తారు కదా. ప్రవర్తించేటప్పుడు నువ్వు ఏ విధంగా ప్రవర్తించావో దాన్ని బట్టే వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది అవతలు కూడా, అప్పుడు విరోధులుగా ఉన్న వాళ్ళు కూడా. కాబట్టి అది శరీర ధర్మము, నేను ఆత్మస్వరూపుణ్ణి అనే భావన ముందు నీకు రావాలి. ఆ విధంగానే నువ్వు వర్తన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళేమో శరీర ధర్మంగా అట్లా వచ్చి వ్యవహరిస్తేనే కదా నేను నన్ను గుర్తిరగడానికి కారణమైందే ప్రశ్న వేసుకోండేది నేను. వాళ్ళు ఆ విధంగా వచ్చి ప్రవర్తించినప్పుడే కదా నేను మళ్ళా నేనేమిటి, నేను కూడా వాళ్ళ స్థాయికి దిగిపోయి చేయాలనా, లేకపోతే నేను సహనంతో నాలో ఉండేటువంటి కోపం, ద్వేషాన్ని రానియకుండా నేననేటువంటి నా సహజ స్థితి ఏమిటి అనేది గుర్తెరిగి నేను మౌనంగానో లేదంటే సరి అయినటువంటి సమాధానం ఇచ్చో తప్పుకునేది దాంట్లోంచి. వాళ్ళ శరీర ధర్మంగా వాళ్ళు అట్లా వ్యవహరించినప్పుడే కదా నేను ఆత్మగా స్థిరపడే భావన లేకి ప్రశ్నించుకుంటాను. నా లేకి నేను నాకు అనుభవం లేక వస్తున్నది దానివల్లనే కదా అనే భావనతో ఉండాలి. శత్రు భావనతో సహా అవన్నీ శరీర భావనలే అనే గుర్తెరిగి ఇట్లా ఉంటున్నాం కదా అని అడిగాడు శిష్యుడు. ఆ విధంగానే ఉంటున్నాం కదా మీరు చెప్పినట్టు అంటే గురువు చెప్తున్నాడు ఆ లక్షణంలో సహజం అవ్వాలి. ఎవరో వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి వాదిస్తున్నారు కాబట్టి మేము వాళ్ళతో వాదించకుండా మా నిజస్థితిని గుర్తెరిగి వాళ్ళకు సమాధానం శాంత స్థితిలో చెప్పి మేము ఊరికే ఉన్నాం కదా ఆ విధంగా అని అంటే ఆ విధంగా చెప్పడం ఒక పూట కాదు, సహజం అవ్వాలి అంటున్నాడు. సహజం అంటే వ్యవహార రీత్యా వ్యవహార జగత్తులో నువ్వు ఎప్పుడు కూడా ఆ రకమైన సహజ స్థితిని పొందాలి. తాత్కాలికమైన స్థితిలో కాదు, సహజ స్థితిలోనే అట్లా అయిపోవాలి. అంటే ఇప్పుడు ఆత్మభావనలో ఉంటున్నాను, విలక్షణంగా ఉండి శరీర ధర్మంగా వచ్చిన సంస్కారము శరీరం అనుభవిస్తుంది. శరీర ధర్మంగా ఏవేవి వచ్చినాయో శరీరానికి అనుభవిస్తుంది. చల్లని గాలి తగిలింది, రుచికరమైన పదార్థం పెట్టాడు, తిన్నావు. శరీర ధర్మంగా ఉన్నదాన్ని మనసులోకి తీసుకొని పోకుండా శరీర ధర్మంగా ఏది ఆస్వాదించాలో వాటన్నిటిని ఆస్వాదిస్తూ కూడా మళ్ళీ దాన్ని విషయంగా సేకరించుకొని దాంట్లో కూరుకుపోకుండా చేయాలి అంతే. శరీర ధర్మంగా చల్లని గాలి వచ్చి తగిలింది, ఇక చలికాలం పోయి ఎండాకాలం వచ్చింది, ఎండని వేడి గాలి తగిలింది, దాన్ని కూడా అనుభవించింది. తీయటి రుచికరమైన పదార్థం ఒక రోజు వచ్చింది, ఓ రోజు అంతగా రుచి లేని పదార్థం వచ్చింది. ఏ పదార్థం వచ్చినప్పటికీ ఆ శరీరాని కోసం తింటున్నదే అది, శరీరం కోసం చేస్తున్న వ్యవహారాలు ఇవన్నీ ఆయా శరీర ధర్మాలుగా నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. మళ్ళీ వాటిని విషయాలుగా స్వీకరించుకొని దానికి దుఃఖము, దానికి బాధ, లేకుంటే దానికి సంతోషము, దానికి ఆనందము అన్నీ కల్పింపజేసుకొని ఎగిరి గంతేసినామనుకో, అది లేనప్పుడు మళ్ళీ దుఃఖం వస్తుంది, ఇది కలిగినప్పుడు ఆనందం వస్తుంది. కాబట్టి శరీర ధర్మంతో నీ మనసును తాదాత్మ్యం చెందనీయకుండా ఆయా పరిస్థితుల్లో ఆయా అనుభవాలు శరీరానికి వస్తూనే ఉంటాయి. వాటన్నిటితో నేను పొంగిపోయి కృంగిపోవడం అనేది లేకుండా ఉండాలి. శరీర ధర్మంగా వచ్చినటువంటి సంస్కారాలు వస్తూ ఉంటే దాన్ని శరీరమే అనుభవిస్తోంది. నాలో ఉండేటువంటి మనసుగా ఉన్నదాన్ని మళ్ళీ దాంట్లోకి సంబంధం లేకుండా ఉండనీయకుండా చేయాలి. లేదంటే మనసు దేన్నైతే ఆనందంగా భావించిందో, దేని దుఃఖంగా భావించిందో దాన్ని నిరంతరం అంటిపెట్టుకొని ఉంటుంది, దాంట్లో నుంచి విడుదలయ్యే స్థితి రాదు. కాబట్టి నాకు సంబంధం లేదు, ఇవన్నీ నా శరీరము అన్నిటినీ అదే అనుభవిస్తూ ఉంది, సుఖ దుఃఖాలని, ఈ రుచుల్ని, ఈ
నామరూపాత్మక శరీరానికి కలిగేటువంటి ప్రకృతిలో కలిగేటువంటి వివిధ ధర్మాల వల్ల వస్తున్నటువంటి మార్పుల్ని అన్నిటినీ అదే అనుభవిస్తోంది. ఆ నేనని పలుకుతున్నటువంటి మనసుకే సంబంధము లేదు, అది ఆత్మానుభవం చేత అట్లా ఉంది, సహజమై ఉంది అని ఆ భావన కూడా అభావం అయిపోతే, ఆ భావన కూడా అభావమైనటువంటి స్థితి ఎప్పుడు రావాలి? ఆ భావనలోంచి వేరుపడే స్థితి మళ్ళీ గురు మార్గంలో నువ్వు అట్లే ఇక్కడ నిలదొక్కుంటే మళ్ళీ నెక్స్ట్ మార్గం లేకపోతావు. ఇక్కడ ఆత్మస్వరూపురాలుగా నిలదొక్కుంటే ఆత్మాతీతమైనది ఏది? వెష్టిగా ఉన్నటువంటి స్థితి ఉంది. ఇది వెష్టిగా కాకుండా నువ్వు నేనే బ్రహ్మముననే స్థితికి పోవాలంటే ఈ వెష్టిగా నేను ఆత్మస్వరూపురాలనే భావన కూడా పోవాలి. తర్వాత చైతన్యం ఒక్కటే ఉన్నది, మిగిలినంతా ఏదీ లేదు. ఆ ఉన్నదంతా కేవలం నామరూపాత్మకంగా కనపడుతున్నప్పటికీ విశ్వమంతా నిండి ఒక్కటే ఉన్నది. ఆ విశ్వమంతా నిండిన చైతన్య స్వరూపం వల్లే ఈ జగత్ అనేది, అందులో అనేకత్వం పొందినటువంటి జీవులు అనేటివి ఈ వ్యవహారం అన్నీ చేస్తున్నాయి, శరీరంతో తాదాత్మ్యం చెంది. కాబట్టి నేను అనేది ప్రత్యేకమైనటువంటిదిగా లేదు అనేటువంటి స్థితిలో నుంచి నువ్వు ఆ నేను స్థితిలో నుంచి దాటుకోవాలి అంటే, ఆ లక్షణంలో సహజం అవ్వాలి అంటే ఆత్మభావనలో ఉంటున్నావు. కాబట్టి ఆ సంస్కారాలన్నీ విడిపోయినప్పుడు, ఆ భావం కూడా అభావం అయిపోయినప్పుడు ఏమవుతావంటే ఇక నువ్వు ఉండవు, నేననేది ఉండదు. నేను ఇప్పుడు ఏమైనా, నేను సర్వవ్యాప్త చైతన్యమైనటువంటి బ్రహ్మమునైనా. ఆ బ్రహ్మం అనేదే సంకల్పం కలిగినప్పుడు సృష్టికి కారణమైనటువంటి వస్తువైంది. కాబట్టి నీకు జ్ఞాన దృష్టి వచ్చేప్పుడు జ్ఞాన శరీరం ఉంది, ఇంక మిగతా శరీరము జగత్తు దాంతో కలిగినటువంటి భావాలు లేవు. జ్ఞాన శరీరంగా ఉన్నటువంటి జ్ఞాన స్వరూపంలో ఉన్నటువంటిదే ఉంది. నీకు జ్ఞాన దృష్టి వచ్చింది, వస్తుంది. అప్పుడు శరీర ధర్మం అనేటువంటి అజ్ఞాన దృష్టి పోతుంది. శరీర ధర్మం అనే అజ్ఞాన దృష్టిపై జ్ఞాన దృష్టితో చూసినప్పుడు అంతటా ఒక్కటే ఉన్నటువంటి చైతన్య స్థితి ఏదైతే ఉందో అదే వస్తుంది. అది ఒక్కటే కనపడుతుంది. మిగిలినటువంటి అనేక శరీరాలు కనపడేది, నీ శరీరం కనపడేది అనేది కనపడదు. ఏకత్వ భావన అయిపోయింది. ఒక్కటే ఉంది, ఒక్కటే జ్ఞానం, ఒక్కటే ఉంది. ఏదో అది గుర్తెరుగుతున్నటువంటి ఎరుక నీలో ఉంది. అది అఖండంగా చూసినప్పుడు అఖండ ఎరుకగా ఉంది, సర్వవ్యాప్త జగత్తుగా, దానికి కారణమైనటువంటి వస్తువుగా ఉంది. మళ్ళీ కిందికి దిగి వస్తే ఉన్నాయి, జీవులన్నీ కనపడుతున్నాయి, అనేకత్వము ఇవన్నీ. ఈ కిందికి దిగకుండా పై స్థితిలో ఉంటే ఇంకా ఆ స్థితిలోనే ఉంది. ఆ చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మం నేను అనేటువంటి దాంట్లో అది ఎట్లయినావో దాన్ని కేవలం ఈ ఆత్మస్థితిలో నుంచి దాన్ని వదిలేస్తే వెంటనే నువ్వు బ్రహ్మమే అయిపోవు. అది ఏ విధంగా అయ్యావనే చెప్పడానికే 4 మహావాక్యాలు, 4 వేదాల సారమైనటువంటి ఆ సారంలోకి వివరించి నిరూపణ చెప్పారు. ఇగో ఈ రకంగా నువ్వు నీలో ఉండే ప్రజ్ఞానమే చైతన్యం అనేటువంటిది, ప్రజ్ఞానమే బ్రహ్మగా ఉంది, నీ ఆత్మే బ్రహ్మగా ఉన్నది. నువ్వు తత్తును గుర్తెరిగితే ఆ తత్తు నువ్వే అయినావు, తత్వమసిగా అయినావు. అయిన తర్వాత అహం బ్రహ్మస్మి, నీలో నేనని పలుకుతున్నదే బ్రహ్మంగా ఉన్నది. నిన్ను విడిచిపెడితే బ్రహ్మంగా ఉన్నది, అది ఒక్కటిగానే ఉన్నది అనే స్థితిలోకి ఆ దృష్టి, జ్ఞాన దృష్టి వచ్చింది. ఈ విచారణ అంతా చేసుకుంటూ పోతే, ఈ పద్ధతిలో చేసుకుంటూ అనుభవంలోకి తీసుకుంటూ పోతే అప్పుడు నీ జ్ఞాన దృష్టి వస్తుంది. అప్పుడు శరీర ధర్మం అనేటువంటి అజ్ఞాన దృష్టి పోతుంది. అజ్ఞాన దృష్టిపై జ్ఞాన దృష్టి ఎప్పుడైతే వచ్చిందో అంతటా నీవే వ్యాపించి ఉన్నావు. నీకంటే అన్యంగా ఇంకేమీ లేదు. అంతటా నువ్వే వ్యాపించి ఉన్నావు. నీ భావమే అంతటా చైతన్య స్వరూపంలో వ్యాపించి ఉన్నది. అంతటా అదే ఉంది. ఇంకెక్కడ ఇంకో అన్య వస్తువుకు తావే లేదు అన్నప్పుడు అజ్ఞాన దృష్టిపై జ్ఞాన దృష్టి ఎప్పుడైతే వచ్చిందో అంతటా నీవే వ్యాపించి ఎప్పుడైతే ఉన్నావో అది ప్రత్యక్షంగా అనుభవంగా చూడగలిగినప్పుడే, మరి అది ప్రత్యక్షంగా అనుభవంగా చూడగలిగినప్పుడే అంతటా ఉన్నటువంటి దాంట్లో నేను తప్ప అన్య వస్తువే లేదు. అన్య వస్తువుగా భావిస్తున్నటువంటి నామరూపాత్మకమైనటువంటి నేను చెప్తుంటే మీరు వింటున్నారనేటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి శరీరాలన్నీ లేవు, ఒకటే ఉన్నది. ఒక చైతన్యం చెప్తూ ఉంటే అదే చైతన్యం ఇంకో చోట వింటున్నది చెప్తున్నది అంతా ఒక చైతన్యమే. వేరువేరు శరీరాలలో కూడుకొని ఉన్నటువంటి వాటితో నుంచి వింటున్నప్పటికీ ఆ పరికరాలు అంతే. ఆ పరికరాలు లేకపోయి ఆ పరికరాలు వింటున్నాయి, ఈ పరికరం చెబుతూ ఉన్నటువంటి స్థితిలో ఉంది. వీటన్నిటికీ కారణమైన చైతన్యం ఒక్కటిగానే ఉన్నది.
అనే దృష్టి నీకు ఎప్పుడైతే కలుగుతుందో అంతటా నీవే వ్యాపించి ఉన్నావు. నీకంటే అన్యంగా ఇంకో వస్తువే లేదు. అది ప్రత్యక్షంగా అనుభవంగా చూడగలిగినప్పుడే అప్పుడు నీకు అవగాహన అవుతుంది. కాబట్టి ఇది జరగాలి అంటే నీకు 4 మహావాక్యాలను చెప్తే లక్ష్యం తెలిసి సాధన చేయడానికి సంసిద్ధులై ఉంటావు. ఇది నీకు అర్థం కావాలి. ఈ విధమైనటువంటి నేను స్థితిలో నుంచి ఖండములుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి ఎరుక స్థితిలో నుంచి అఖండమైనటువంటి ఎరుక స్థితిలోకి పోవాలి నువ్వు. అఖండ ఎరుక రహిత స్థితి అనేది మళ్ళీ అవతలి మాట. ముందు నువ్వు అఖండ ఎరుకగా ఉన్నటువంటి స్థితిని ఇవే అనేది జరగాలంటే 4 మహావాక్యాలను చెబితే లక్ష్యం తెలిసి సాధన చేయడానికి సంసిద్ధులై ఉంటావు. నువ్వు దాన్ని సాధన చేయాలి. ఇంకా ఇంతకాలము మేలుకున్న వ్యవస్థలో ఉన్నప్పుడల్లా నేను నామరూపాత్మకమైన శరీరాన్ని కాదు, అవతలలో వాళ్ళ శరీర ధర్మంగా ప్రవర్తించినప్పటికీ నేను శరీర ధర్మంలో నుంచి ఆత్మగా ఉన్న స్థితిలోకి నేను మేలుకోవాలంటే నేను ఏం చేయాలనేది ఇంతకాలం చెప్తూ వచ్చాడు గురువు. నువ్వెవరనేది ఆయా ధర్మాల్లో ప్రవర్తించినప్పుడు దాంట్లోకి తాదాత్మ్యం చెందకుండా నువ్వు వేరుగా ఉండు, సాక్షిగా మనసు నీలో కలిగేటువంటి చైతన్య స్వరూపంగా ఉండు అని చెప్పి నిన్ను ఆత్మగా నిలబెట్టాడు. అక్కడ జ్ఞాన దృష్టితో అజ్ఞాన దృష్టిలోంచి జ్ఞాన దృష్టిలోకి తెచ్చినాడు. నువ్వు ఇంకా జ్ఞాన దృష్టిలోకి తెచ్చిన తర్వాత మహావాక్యాలను చెబితే లక్ష్యం తెలిసి మహావాక్యాల ద్వారా నువ్వు లక్ష్యాన్ని తెలుసుకొని ఆ లక్ష్య స్థితిలో సాధన చేయాలి. ఇంకా జీవుడు ఆత్మస్వరూపంగా ఉన్న స్థితిలో కాకుండా నేను బ్రహ్మముననే స్థితిలో చేయాలి. మళ్ళీ ఇంకా వాడు కింద కనపడనేకూడదు. కింద కనపడుతుండు వ్యవహారం చేస్తున్నప్పటికీ దాంట్లోకి తాదాత్మ్యత అనేదే లేకుండా ఉన్నటువంటి సర్వవ్యాప్తమైన అఖండ ఎరుకుగా ఉన్నటువంటి బ్రహ్మం వేరుగా లేదు నాకంటే. నేను ఆ స్థితిని పొంది ఉన్నాను, నేనే అదై ఉన్నాను. ఇక్కడ నేననేటువంటి శరీరంతో కొన్ని నేను కాదు. ఏది పలుకుతోందో చైతన్యంగా ఆ చైతన్యమైనటువంటి నేను మహావాక్య విచారణ ప్రకారం నేనేమై ఉన్నానో, ఆ ప్రజ్ఞానం ఏమై ఉన్నదో, ఆ ఆత్మగా భావిస్తున్నది ఏమై ఉన్నదో ఆ తత్ అని చెప్పినారే. తత్ అంటే అది, త్వం అంటే నేను, అసి అంటే అయినాను. ఆ తత్ త్వం అసి ఎట్లయినానో ఈ 3 అయిన తర్వాత ఈ మూడిటి భావనతో నిలబడినటువంటి అహం బ్రహ్మస్మి అనేది నేనుగా భావిస్తున్న ఏ చైతన్యం అయితే ఉందో అది బ్రహ్మముగా ఉన్నది అని తెలుసుకునే స్థితిలోకి సంసిద్ధులై కావడానికి సాధన చేస్తావు. ఏ సాధన చేస్తావు అంటే, సాధన అంటే మళ్ళీ కూర్చొని చేసే సాధన కాదు, భావనలో చేసేదే అదంతా. ఇదంతా జ్ఞానస్థితిలోకి వచ్చింది. శరీరాన్ని నియమబద్ధం చేసుకోవడానికి మొదలుపెట్టింటావే ఆ సాధనలు కాదు. అది ఏకాగ్రత కోసం మొదలుపెట్టినప్పుడు ధ్యానం చేసుకుంటూ ఓ చోట కూర్చొని లక్ష్య వస్తువు మీద మనసును పెట్టి చేసేవాడు. అప్పుడు దాని మీద చేసావు. ఇప్పుడు చేయాల్సిన ధ్యానం ఏమిటంటే, నీవు అసలైనటువంటి ఆత్మస్థితిలో నుంచి నువ్వేమై ఉన్నావో అఖండ ఎరుకుగా ఉన్నటువంటి స్థితిలోకి నువ్వు ధ్యానం చేయాలి. ధ్యానం అంటే భావనలో సహజమైనటువంటి స్థితిలో ఆ భావనలోనే ఉండాలి, వ్యవహార రీత్యా ఏం చేస్తున్నప్పటికీ. ఇది జరగాలంటే ఈ ఆత్మానుభవం పొంది ఉంటే, ఆత్మానుభవం పొందకుండా మళ్ళీ ఈ విషయాన్ని కేవలం విషయంగా తెలుసుకొని నేను బ్రహ్మమును అని అనుకుంటే అది సహజ స్థితిలోకి రాదు. ముందు ఆత్మానుభవ స్థితిలో నువ్వు సహజమై దైవీ భావనతో మళ్ళీ ఆ స్థితిలో నుంచి నేను తప్ప, నాకంటే తప్ప అన్యంగా ఉన్నది లేదు, ఆ నేను అంటున్నదే సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్న బ్రహ్మం. ఇంతకుముందు ప్రతిబింబంగా ఉన్నటువంటి జీవుడనే భావనలో నేనుగా వ్యవహరించిన శరీరంతో తాదాత్మ్యం చెంది శరీరంలో ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా భావన చెందినప్పుడేమో మహావాక్య విచారణ ప్రకారం ఒకటే చైతన్యం ఉన్నది. అది బ్రహ్మమునకు జీవనకు అన్నిటికీ ఒకటే చైతన్యమే ఉన్నది. ఈ బ్రహ్మాండకర్త అయినటువంటి ఏ చైతన్యం ఉందో ప్రజ్ఞానంగా ఆ బ్రహ్మము నేనేనేటువంటి ఆత్మానుభవము, ఆత్మానుతీతమైనటువంటి బ్రహ్మానుభవం అది కలిగి, అది ఆత్మానుభవం సొంతంగా పొందకుండా విషయంగా తెలుసుకున్నంత మాత్రాన ఏం ఉపయోగం లేదు. అది కేవలం విషయంగా తెలుసుకొని విషయంగా మాత్రమే నువ్వు చూస్తే ఆ విషయం నాకు అర్థమైంది అనే భావనలో ఉంటే, నీ భావనలో నువ్వు స్వరూపంగా, నువ్వు ఆత్మస్వరూపంగా నిజమైనటువంటి సహజమైనటువంటి దైవీ భావనతో
నువ్వు గనక లేకుండా పోతే విషయం మాత్రమే నీకు తెలిసినట్టు. నువ్వు ఆ స్థితిలో మహావాక్యాలు చెప్పినటువంటి స్థితిలో పంచీకరణ కింద జరిగినటువంటి పిండాండ పంచీకరణ, పైన జరగాల్సినటువంటి బ్రహ్మాండ పంచీకరణ, ఆ రెండు నీకు అర్థమయ్యి ఆ బ్రహ్మాండ పంచీకరణ స్థాయిలో నుంచి పోతే ఏకమైనటువంటి ఈ రెండు పంచీకరణలకు కారణమైనటువంటిది. ఈ రెండు పంచీకరణలు కూడా పుట్టకముందు ఏముంది? ఏ వ్యవస్థ వల్ల ఈ చైతన్యం అనేకత్వాన్ని పొంది అటు బ్రహ్మాండంగా ఇటు పిండాండములుగా అనేకాలుగా తయారై కావడానికి కారణమైంది ఏంది అని విచారణ రెండింటినీ చేసి పిండాండ బ్రహ్మాండ విచారాలని అప్పుడు నువ్వు బ్రహ్మముగా సహజమైనటువంటి స్థితిలో నిలదొక్కగలుగుతావు. ఇక ఆ విషయంగా తెలుసుకోకుండా కేవలం విషయంగా కాదు, విషయంగా తెలుసుకున్న దాన్ని అనుభవపూర్వకమైన జ్ఞానంలో నీ భావనలో భావించాలి. అప్పుడు నువ్వు స్థిరపడినట్టు. పిండ బ్రహ్మాండములు రెండింటినీ విచారించి అఖండ ఎరుకగా ఉన్నది నేనని పలుకుతున్న చైతన్యం తప్ప మరొకటి కాదు. ఆ చైతన్యమే బీజ వస్తువుగా కర్మలను కలిగిస్తోంది, ఆ కర్మ ఫలితాలను అనుభవించడానికి ఉపాధులు ధరిస్తోంది అనే దానికి వరకు నువ్వు తెలుసుకుంటావు. అప్పుడు విషయంగా కాకుండా నీలోనే అనుభవపూర్వకమైనటువంటి ఆత్మజ్ఞానంగా తెలుసుకోగలుగుతావు. ఇక్కడికి సమయం పూర్తయింది. సూక్ష్మంగా వ్యాపకం అనేది కూడా ఎట్లా తెలుస్తోంది? ఆ సూక్ష్మంగా ఈ వ్యాపకం చెందుతుందే, సూక్ష్మంగా స్థూలంగా చెందుతున్నటువంటి వ్యాపకాలు ఆ కింద వచ్చినటువంటి గురు శిష్య ప్రశ్నలు వచ్చాయి. అవి రేపు చెప్పుకుందాం. సమయం సరిపోయింది కాబట్టి మంగళం చెప్పండి అన్న. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరకార అశరీర సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితంబైనట్టి ద్వాదశి వస్తు గుట్టుదయ బుట్టి అట్టె శిరమున చెయ్యి పెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. సకాల కాలము నొక్క లీల నిలచియుండే సాల కల ఎరుకకు అవలయ్యే వేళ మూలములేక గుర్తెరిగే శరీరమే కాలము లేదని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. ఎన్నాడేమియునుగాకున్న బయలందిరుక ఉన్నదన్న మాట సున్న పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడీ జగము లేదన్న సద్గురు రాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులేరే సూరి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.